తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం మెంతులను కానీ మెంతి కూరను కానీ రోజు మన ఆహారంతో పాటు తీసుకుంటే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మెంతులను శాస్త్రీయంగా త్రిగోనెలా ఫోయనం గ్రాయక్యూమ్ అని, ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ విత్తనాలని, సంస్కృతంలో దీపని, మేతిక, మిశ్ర అని, హిందీలో మేతి అని పిలుస్తారు. మెంతులను కానీ మెంతి కూరను కానీ తింటే కార్జం అనగా లివర్, నల్లదబ్బ అనగా స్ప్లీన్ రోగాలను పోగొట్టడంతో పాటు కడుపులో సంభవించే అనేక రోగాలకు ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. మెంతులను కానీ మెంతి పొడిని కానీ మెంతి కూరను కానీ 5 నుండి 10 గ్రాముల మోతాదులో లేదా మెంతి పొడిని అర స్పూన్ నుండి స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ జీవక్రియను ఇది మెరుగుపరుస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తుల్లో రక్త గ్లూకోజుల స్థాయిలను పూర్తిగా తగ్గిస్తుంది. మెంతి నీటిలో గలక్టోమన్నన్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి రాత్రి వేళల్లో ఒక స్పూను మెంతి గింజలను ఒక చిన్న గ్లాసు నీటిలో నానవేసి ఉదయం ఆ నీటిని తాగి ఆ మెంతి అంటే నాంచివేయబడిన మెంతులను తినడం వల్ల షుగర్ వ్యాధి పూర్తిగా అదుపులో ఉంటుంది. ఇది మాత్రమే కాక రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఋతుస్రావం మొదటి 3 రోజుల్లో వచ్చే కడుపు నొప్పి, ఆడవారికి వచ్చే కడుపు నొప్పి మెంతులు వాడటం వలన ఈ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఋతుచక్రాలను క్రమబద్ధీకరించడంలో కూడా మెంతులు సహాయపడతాయి. విపరీతమైన కడుపు ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి సమస్యలు ఉన్నప్పుడు మెంతి విత్తనాలను తీసుకోవడం ద్వారా ఇవి పూర్తిగా తగ్గించబడతాయి. కడుపు మరియు కడుపులోని పేగులను మెంతులు శుభ్రపరుస్తాయి. ఈ మెంతుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇవి మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. కొన్ని సందర్భాల్లో గ్రహణి అంటే విపరీతమైన మోషన్స్ కావడం, నీళ్ళలాగా మోషన్స్ పోవడానికి కూడా మెంతులను దంచుకొని పొడి పెరుగులో కలుపుకొని తాగడం వల్ల లేదా మెంతులను పెరుగులో నానబెట్టి తినడం వల్ల ఇవి పూర్తిగా అంటే మోషన్స్ పూర్తిగా తగ్గిపోతాయి. మెంతుల యొక్క పాలీ ఇన్సురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి ఈ కారణంగా కీళ్ళ నొప్పులను తగ్గించడానికి మరియు ఆర్థరైటిస్ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ ఆర్థరైటిస్ వల్ల కలిగే వాపును తగ్గించడానికి ఉపయోగపడతాయి. మెంతులను వివిధ జీర్ణ సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా శరీరంలో వేడి, నొప్పి తగ్గించే ప్రభావం, మలబద్ధకం మరియు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను నివారించడానికి కూడా మెంతులు చాలా ఉపయోగపడతాయి. రోజుకు కనీసం 2 సార్లు మెంతి పొడిని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం కూడా పోతుంది. పైత్యం ఎక్కువగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి దానిని 1 చెంచా తేనె కలిపి తీసుకుంటే పైత్యం తొందరగా తగ్గుతుంది. మెంతులు స్త్రీలలో వివిధ రకాల రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించబడతాయి. మహిళల పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి లేదా సిండ్రోమ్ యొక్క లక్షణాలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. మెంతి విత్తనాలు దీర్ఘకాలిక వినియోగం కూడా అండాశయ తిత్తులు పరిణామాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. మెంతి కూరకు గాయాన్ని, వాపును మరియు ఏవైతే సీము పట్టి గడ్డల్లాగా తయారవుతాయో వాటికి తగ్గించే శక్తి కూడా ఉంది. దీనికి ఎలా వాడాలంటే శనగపిండిలో మెంతుల పిండిని అంటే మెంతుల పౌడర్ను కలిపి పేస్ట్లా చేసి ఏవైతే పగలకుండా గడ్డలు ఉంటాయో వాటిపైన పట్టిలా వేస్తే ఈ గడ్డలు పక్వానికి చేరి పగిలిపోతాయి. శ్వాసకోశ వ్యాధుల లక్షణాలను తగ్గించేందుకు కూడా మెంతులను ఉపయోగిస్తారు. మెంతులకి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్న కారణంగా ఇది శ్వాసకోశ వ్యాధులకు బాధ్యత వహిస్తున్న సూక్ష్మజీవులను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించడం వలన శ్లేష్మ పొరను మెత్తగా చేసి కఫాన్ని పోగొట్టే లక్షణాలు మెంతి గింజలకు ఉన్నాయి. మెంతులను తీసుకోవడం వల్ల కిడ్నీ, మూత్రనాళ సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి. ఇంకా శరీరంపై వేడి ప్రభావాలు, బ్రాంకైటిస్ వంటి వివిధ శ్వాసకోశ రుగ్మతల లక్షణాలను, దగ్గు మరియు సాధారణ జలుబు వంటి సాధారణ అంటురోగాల నుండి కూడా ఈ మెంతులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. మెంతులు, దాల్చిన చెక్క, అల్లం లేదా మిరియాలతో చేసిన టీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పూర్తిగా నియంత్రించబడతాయి.
మీ ఇన్సులిన్ను మరియు ఇతర నియంత్రిత ఔషధాలపై మీరు ఆధారపడడాన్ని కూడా మెంతులు తగ్గిస్తాయి. మెంతి ఆకులను దంచి తలకు పట్టిస్తే చుండ్రు, వెంట్రుకలు రావడం మొదలైన సమస్యలు తగ్గి వెంట్రుకలు నిగనిగలాడతాయి. మరి ఇంకో ఉపయోగం ఏంటంటే, ముఖం పైన వైట్ హెడ్స్ ఉన్నవారు ఈ మెంతి ఆకు పేస్ట్ను రాత్రిపూట అప్లై చేసి ఉదయం శుభ్రం చేస్తే ఇవి క్రమంగా తగ్గిపోతుంటాయి. అంటే ఈ వైట్ హెడ్స్ సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది. మనకు మెంతులు ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏ పచారీ షాపులో కానీ కిరాణా షాపుల్లో కానీ ఇవి విరివిగా తక్కువ ధరకే లభ్యమవుతాయి. ఈ మెంతుల్లో ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలు విరివిగా ఉన్నాయి. ముఖ్యంగా అధిక బరువు, మహిళలకు పీసీఓడి సమస్యలు, డయాబెటిక్. ఈనాడు మనము చూస్తే ప్రతి ఒక్కరూ ఈ అధిక బరువు, మహిళలు పీసీఓడి మరియు స్త్రీ పురుషులు ఈ డయాబెటిక్స్ అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. కాబట్టి ఈ మెంతులను క్రమం తప్పకుండా మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పై సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమాత్రం లేవు. కాబట్టి వీటిని విరివిగా వాడి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కోరుతూ, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు.